హైదరాబాదు, విజయవాడ మనందరికీ తెలిసిందే. దసరా వచ్చిందంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఎంత రష్ ఉంటుందో, ఎంత ట్రాఫిక్ స్తంభిస్తుందో ఈ హైవే మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 4 వే ఉంది. హైవే అద్భుతంగా ఉంది. బట్ లక్షల సంఖ్యలో వాహనాలు అటు ఇటుగా రవాణా చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అది కూడా సరిపోట్లే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత క్రౌడ్‌గా మారుతున్నటువంటి రహదారులలో ఇది కూడా ఒకటిగా ఉంది హైదరాబాద్ టు విజయవాడ. కాబట్టి కొత్త రహదారిని నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నేరుగా హైదరాబాద్ ఔట్‌కట్స్ నుంచి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ఎలాంటి జంక్షన్స్ ఉండవు, ఎక్కడ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్ట్రెయిట్‌గా ఇప్పుడున్నటువంటి హైవే కాకుండా ఏదైతే నకరికల్, నార్కెట్పల్లి, సూర్యాపేట మీదుగా విజయవాడకి వెళ్ళేటువంటి దారి మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేది. ఇది కాకుండా ప్యారలల్‌గా ప్రత్యామ్నాయంగా సేమ్ ఇంకా దానికంటే తక్కువ డిస్టెన్స్‌లో గ్రీన్ ఫీల్డ్ పూర్తిగా అంటే ఎలాంటి పట్టణాల నుంచి, నగరాల నుంచి కాకుండా పొలాల మధ్యలో నుంచి తీసుకెళ్తారని చెప్పొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. అలాంటి ప్రాంతాల నుంచి నేరుగా అమరావతికి కనెక్ట్ చేస్తున్నారు. దీంతో 2 రాష్ట్రాల రాజధానులకు ఒక అద్భుతమైనటువంటి రహదారిగా మారబోతుంది. రవాణా సౌకర్యానికి సంబంధించి అక్కడి నుంచి ఇటు వచ్చేటువంటి రవాణాపరమైనటువంటి ఉత్పత్తులను ఎగుమతులు, దిగుమతులకే కాకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఒక అద్భుతమైనటువంటి రహదారిగా మారబోతుంది.